మనం ఇప్పుడు ఈ శరీరానుసారముగా మనం రాకపోతే మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నాం? ఎక్కడ? అదే చెప్పాలి. క్రీస్తులో ఉన్నాం. ఎక్కడున్నాం? మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎక్కడ ఏర్పరచుకున్నాడు? క్రీస్తులో ఏర్పరచుకొనెను. ఇప్పుడు ఇక్కడ కూర్చోడు. ఇప్పుడు మోసెస్ గారు అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మోసెస్ లో ఉన్న ఒలీవ కూడా కూర్చున్నట్టే కదా, అవునా కాదా? ఇప్పుడు మోసెస్ గారు కూర్చుంటే ఒలీవ కూడా అక్కడే కూర్చుంది కదా. ఇప్పుడు మనం ఏర్పరచుకున్న క్రీస్తులో జగత్ పునాది వేయబడుకు ఉన్న మనము క్రీస్తు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి యొక్క కుడిపార్వశమున. అందుకనే మిమ్ములను నాతో తండ్రి యొక్క కుడిపార్వశమందు కూర్చుండబెట్టాను అన్నాడు. మనం ఏమనుకుంటాం? మనల్ని ఎప్పుడు కూర్చోబెట్టారా అనుకుంటాం. ఎందుకంటే ఆయన మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే ఆయనలో మనల్ని అందరినీ నిర్మించుకున్నాడు. కాబట్టి ఆయనతో పాటే సత్యం తెలుసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? సత్యం తెలుసుకుంటే ఎక్కడికి వెళ్తావు? మనము సత్యము తెలుసుకుంటే క్రీస్తులోకి వెళతాము. సత్యము తెలుసుకుంటే దేవుని రాజ్యంలోకి వెళతాము. క్రీస్తు అనంటే ఒక బిరుదు. ఆ బిరుదులోకి నువ్వు ఎప్పుడైతే ఆ స్థానము కుమారత్వం అనే స్థానంలోకి వెళ్తే తండ్రి పక్కన కుడిపార్వశమైన ఆశీనుడైన యేసు క్రీస్తు ద్వారా నువ్వు కూడా ఆయనతో పాటు ఆ కుడిపార్వశమైన కూర్చుంటావు. ఇది సువార్త.